స్కిల్స్లో నైపుణ్యం కలిగిన వారికి దుర్గిలో ఉన్న నాగార్జున శిల్ప కళాశాలలో నేర్చుకున్నటకు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల అవకాశం కల్పించిందని ఏపీఎం రంగారెడ్డి తెలిపారు. అదేవిధంగా కందుల వ్యాపారం చేసుకుని ఆర్థికంగా ఎదగటానికి కూడా ముట్టుకూరులో సెంటర్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నారు. ప్రమాద బీమా సభ్యులుగా చేరండని డ్వాక్రా మహిళా సంఘ సభ్యులకు ఎంపీడీఓ సుగుణ సూచించారు. గురువారం దుర్గిలోని జంగాల కాలనీలో జరిగిన గ్రామ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న డ్వాక్రా గ్రూప్ సభ్యులందరికీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PMSSY, PMSBY ప్రభుత్వ ప్రమాద బీమా సౌకర్యంలో సభ్యులుగా చేర్పించాలని ఏపీఎం పివి రంగారెడ్డిని, CCలను, VOAలను ఎంపీడీఓ సుగుణ ఆదేశించారు. ఈ బీమా సౌకర్యం 2 రకాలుగా ఉంటుందన్నారు. PMSBY పథకంలో 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వారు సంవత్సరానికి 20 రూపాయలు బీమా చేసుకుంటే 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చన్నారు. PMSSY పథకంలో 18 నుండి 70 సంవత్సరాల లోపు వారికి సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 5 లక్షల బీమా పొందవచ్చన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన రెన్యువల్ చేసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం పివి రంగారెడ్డి, CCలు నరేష్ రెడ్డి, సైదారావు, అంజినాయక్, సూర్యనాయక్, శంషాన్, VOAలు, డ్వాక్రా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఉన్నటువంటి మన దుర్గి మండలానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ శిల్పకళలు అనేవి మన రాయిని స్టోన్ ద్వారా చెక్కడం ద్వారా మన రాష్ట్రంలో కానీ ఇండియాలో కానీ ప్రసిద్ధి కాంచినటువంటి దుర్గి మండలాన్ని మన గౌరవ కలెక్టర్ గారు, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయినటువంటి PDDRD గారు మన మండలాన్ని సెలెక్ట్ చేసి ఉన్నారు. కనుక అలాగనే ఇంకా మనకి ఇక్కడ చిల్లిపడకు సంబంధించి ముట్కూరు విలేజ్ని కూడా ఇక్కడ సెంటర్లో కానీ అటు ఊరు బయట ఒకటి ఉంది, ఈ లాస్ట్లో ఒకటి ఉన్నాయి. ఇక్కడ 3 లేదా 4 ఉన్నాయి. బహుశా ఈ 4కి సంబంధించి 14 ఫ్యామిలీలు లేదా ఒకరిద్దరు ఈ మధ్య యాడ్ అయితే వారు PMJJY, PMSBY ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఈ ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా చేసుకెళ్ళండి. ఇప్పుడు మన అమ్మాయి వచ్చింది, ఇక్కడ నిలబడింది, వాళ్ళ పైన యాక్షన్. అదే ఇప్పుడు మనము మీరు శారద గారు ఉన్నారు, వారు హాస్పిటల్లో ఉన్నారు. ఈ 4గురుకు మీరు ఎప్పుడు డేటా ఇచ్చినా కానీ ఇప్పుడు మా VO వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన్నాము. మీరందరూ కూడా అది తక్కువ ఎక్కడైనా ఉండండి. మీరు వివిధ రకాలైనటువంటి పనుల నిమిత్తం మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి మహిళలకు ఎప్పుడు కూడా అన్యాయం జరగకూడదు అనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. మీరందరూ కట్టుకుంటారు కదా, మీకేమైనా ఇబ్బంది ఉందా? 20 రూపాయలు కానీ 400 కానీ నుంచి 50 ఏళ్ల వరకు అది 20 రూపాయలు. అది కూడా దానికి 2 లక్షలు వస్తుందండి. 2 లక్షలు అది కూడా ఏదైనా రిస్క్ సంభవిస్తే మీకు ఫ్యామిలీస్కి డబ్బులు ఇస్తారు. ఇట్లాంటిది మీరు ఏమి 20 రూపాయలు కానీ 400 ఆలోచించాల్సిన పనే లేదు. మీ అకౌంట్లన్నీ మీ లీడర్స్కి ఇవ్వండి, వాళ్ళు తీసుకొచ్చి CCలకి ఇస్తారు. వీళ్ళే బ్యాంకుకు పంపించుకొని ఆ ప్రాసెస్ అంతా వీళ్ళే చేస్తారు. అమ్మ CCలు VOAలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను 2 రోజులు ఈరోజు